కింగ్ ఆఫ్ ది వరల్డ్ వేలంలో ₹1,00,00,000 పలుకుతుంది. ఒక్కసారిగా సురభి సెలబ్రిటీ అయిపోతుంది. ఇంతకీ కింగ్ ఆఫ్ ది వరల్డ్ ని దొంగిలించిందెవరు అని అడిగింది సురభి. జై. అక్కడ మిస్ అయింది 10 lakhs వర్త్ చేసే జ్యువెలరీ. సో ఖచ్చితంగా పెద్ద శిక్ష పడుతుంది. ఇక దొంగతనం చేసిన వ్యక్తి సాక్ష్యాలు దొరికాక వాళ్ళంతట వాళ్లే ఆ లాకెట్ ని నాకిచ్చారు అని కూల్ గా జరిగింది చెప్పాడు శివ. దొంగ తనంతట తాను దొంగిలించింది తెచ్చిచ్చినప్పుడు ఇంకా అతనిని దోషిగా నిర్ధారించలేము. అండ్ ఈ పూర్తి ఇష్యూ వెనుక మెయిన్ పర్సన్ జై. ఇది మనకి క్లియర్. ఇకపోతే నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించకు అండ్ కింగ్ ఆఫ్ ది వరల్డ్ సక్సెస్ ని ఎంజాయ్ చేయి. నేనేమి జైని ఊరికే వదిలిపెట్టను. ఇప్పటికే ఈ రికార్డింగ్ కాపీ జై ఇంటికి పంపించాను అని చెప్పాడు శివ. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు శివ? ఈ కాపీని జై ఇంటికి పంపించావా? వాళ్ళిదంతా చూసి మళ్ళీ నీ మీద పగ పెంచుకుంటే? ఇప్పటికే లాస్ట్ 1 year నుంచి జై నిన్ను నాన్నని చాలా ఇబ్బంది పెట్టాడు. చాలాసార్లు అవమానించాడు. అలాంటిది ఇప్పుడు ఊరికే వదులుతాడా అని ఆందోళనగా అన్నది సురభి. శివ కూల్గా నవ్వుతూ జస్ట్ వెయిట్ అండ్ సీ. జై కుటుంబం అంతా వచ్చి నీకు నీ పేరెంట్స్కి క్షమాపణ చెప్తారు అని దృఢంగా చెప్పాడు. నిజంగా ఇది జరుగుతుందా అన్నది సురభి. ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్మకంగా చెప్పాడు శివ. సరిగ్గా అదే సమయంలో జూబ్లీ హిల్స్ లో ఓ విలాసవంతమైన విల్లాలో, అబ్బా నాన్న ప్లీజ్ నన్ను కొట్టకండి, మీరు నన్ను ఇలా కొడితే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను లేదా చచ్చిపోతాను అని బాధాకరమైన అరుపులు ఆ ఇంటిని దాటి బయటకి వచ్చాయి. జైకి అసలు అర్థం కావట్లేదు. ఆ ఎవిడెన్స్ సురభి చేతికి ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఆ విషయమే కూపిలాగడానికి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. దారి మధ్యలో రాబిట్ అండ్ అతని అనుచరులు జై కారుని ఆపి అతనిని బాగా కొట్టారు. వాళ్ళు కొట్టిన దెబ్బలకి జై మొహం కందిరీగలు కుట్టినట్లుగా కమిలి వాచిపోయింది. ఇక ఆ దెబ్బలతోనే ఇంట్లోకి వస్తుంటే చెప్పా పెట్టకుండా తండ్రి కర్రతో ఫుల్లుగా కొట్టడం మొదలుపెట్టాడు. ఆల్రెడీ విందా ఫ్యామిలీతోనే శత్రుత్వం పెట్టుకుని వాళ్ళు నిన్ను అవమానించేలా చేశావు. దానివల్ల మన ఆస్తి అంతా పోయింది. ఈరోజు మన పరిస్థితి ఇంతలా దిగజారిపోయింది అని చేతిలో కర్ర పట్టుకుని కొడుకును తిడుతూనే ఉన్నాడు యశ్వంత్ శిఖ. నేను నీ వల్లే కదా తల ఎత్తుకోలేకపోతున్నా. అది సరిపోలేదా? ఇంకా మళ్ళీ ఇంత పెద్ద ప్రాబ్లంని ఇంటి మీదకి తీసుకొనొచ్చావు. దీనివల్ల ఫ్యామిలీ మొత్తం అడుక్కు తినేలా ఉంది. ఇంత సిగ్గులేని ఎదవగా పుట్టావేంట్రా అని మరొకసారి తన చేతిలో ఉన్న కర్రతో కొడుకుని కొట్టాడు యశ్వంత్. అయ్యో యశ్వంత్, ఇక ఆపండి. ఎందుకింకా వాణ్ణి కొడుతున్నారు? ఒక్కగానొక్క కొడుకుని మీరు కొట్టి కొట్టి చంపేసేలా ఉన్నారు కదా అని యశ్వంత్ శిఖ భార్య నందిని రాయ్ అడ్డుపడింది. ఇక ఆపుతావా? నీ వల్లే వాడిలా తయారయ్యాడు. చిన్నప్పట్నుంచి నువ్వు అతిగా గారాబం చేసి వాణ్ణి పాడు చేశావు. ఈరోజు దేనికి పనికి రాకుండా పోయాడు అని చాలా కోపంగా అరిచాడు యశ్వంత్. నందిని జైని పట్టుకుని ఓదారుస్తుంది. వీడు దొంగతనం చేయటమే కాదు, ఆ దొంగతనం చేసినప్పుడు మాట్లాడిన మాటలు రికార్డ్ చేసింది కూడా గమనించలేదు. ఈ విషయం గనక బయటకు వెళ్తే మాత్రం వీడు ఖచ్చితంగా జైలుకు వెళ్తాడు అని బాధగా అన్నాడు యశ్వంత్. డాడ్, ఇలా జరుగుతుందని నేనేమైనా ఊహించానా? ఆ డేవిడ్ ని నేను చాలా నమ్మాను. వాడిలా నమ్మక ద్రోహం చేస్తాడని నేను అనుకోలేదు అన్నాడు జై. అసలు నువ్వేంటి? నీ స్టేటస్ ఏంటి? నువ్వు పోయి డేవిడ్ ని ఈ పనికి కలవటమేంటి? అసలు కాస్తైనా బుద్ధుండే పనులు చేస్తున్నావా నువ్వు? సరే, ఆర్నమెంట్ ని దొంగిలించడం మాట అటుంచు. అసలు నువ్వు చెప్పిన మాట డేవిడ్ వింటాడని ఎలా అనుకున్నావు? నువ్వు ఆ లాకెట్ ఉంచుకో అని చెప్పాక కూడా వాడు నిన్ను ఇరికించాడు. ఏదైనా ఓ పని చేసేటప్పుడు ఆలోచించి చేయాలి అని విసుక్కున్నాడు యశ్వంత్. డాడ్, ఇదేం పెద్ద విషయం కాదు. మీరీరోజు న్యూస్ చూడలేదా? సురభి ఇప్పటికే ఆ లాకెట్ ని ఎగ్జిబిషన్ లో పెట్టింది. వేలం ద్వారా అమ్మేసింది కూడా. కాబట్టి ఆమె ఈ విషయాన్ని బయటకెలా తీసుకొస్తుంది? తీసుకొచ్చినా పెద్ద ప్రయోజనమేముంది? ఒకవేళ చేసినా మనం వాళ్ళని ప్రాణాలతో ఉంచుతామా అని అన్నాడు జై. కొడుకు తెలివి తక్కువతనం చూస్తుంటే
యశ్వంత్కి చాలా కోపం వస్తుంది. నువ్వో పనికి రాని వెదవ్వి. ఇంత తెలివి తక్కువ మాటలు మాట్లాడడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా? నేను షికా గ్రూప్స్లో ఉండటం నీకిష్టం లేదా? మన ఫ్యామిలీ బిజినెస్లన్నీ నీ వల్లే నాశనం అయ్యాయి. 10 lakhs వాల్యూ అయిన గోల్డ్ని దొంగలిస్తున్నప్పుడు ఆ దొంగలించడానికొచ్చిన దొంగల గుంపుకి నువ్వు సహాయం చేశావని డైరెక్టర్స్ గ్రూప్లో తెలిస్తే అనంత్ నిన్ను ఊరికే వదిలిపెడతాడనుకుంటున్నావా? నేనే ఇదంతా చేయిస్తున్నానని అనుకుంటాడు. నేను నిన్ను కాపాడ్డానికి అతని కాళ్ళు పట్టుకోవాల్సి ఉంటుంది. ఇది గనక బయట పడితే మాత్రం షికా ఫ్యామిలీ పరువంతా పోతుంది. విందా గ్రూప్స్ మన ఫ్యామిలీని పూర్తిగా నాశనం చేస్తారు. అప్పుడు మనం రోడ్ల మీద బ్రతకాల్సొస్తుంది అని తన నుదిటిన చేరిన చెమటను తుడుచుకుంటూ ఓపికంతా కోల్పోయి సోఫాలో కూర్చుండిపోయాడు యశ్వంత్. అది వదిలే యశ్వంత్. ఇక నువ్వు జైని కొట్టొద్దు, తిట్టొద్దు. ఇదేమీ పెద్ద సమస్య కాదు. అక్కడున్నది సురభి. అది చాలా చిన్న పిల్ల. మన ఫ్యామిలీ ముందు వాళ్ళు దేనికి పనికిరారు. అలాంటి వాళ్ళకి మనమెందుకు భయపడాలి అని అన్నది యశ్వంత్ భార్య నందిని. శ్రవణ్ ఫ్యామిలీ ఇంతకు ముందులానే ఉందనుకుంటున్నావా? మనకి అవకాశం దొరికినప్పుడల్లా వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టామో వాళ్ళు మర్చిపోతారనుకుంటున్నావా? అయినా నువ్వీరోజు న్యూస్ చూడలేదా? హైదరాబాద్ సిటీలోనే కాదు, సౌత్ ఇండియాలోనే జ్యువెలరీ ఇండస్ట్రీస్ హిస్టరీలోనే ₹1 కోటి విలువైన ఆర్నమెంట్ సురభి తయారు చేసింది. తనిప్పుడు జ్యువెలరీ రంగంలో మోస్ట్ పాపులర్ పర్సన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లోని ఇంపార్టెంట్ పర్సన్ అండ్ కంపెనీ గ్రోత్ కి ఆమె మెయిన్ సోర్స్. ఇక విందా గ్రూప్స్ అన్ని బిజినెస్ల కంటే కూడా పై స్థానంలో ఉంది. ప్రస్తుతం షికా ఫ్యామిలీ విందా గ్రూప్స్ అండర్లో ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు మనం మా అన్న ఫ్యామిలీ అండర్లో ఉన్నాం. మనం వాళ్ళ ముందు ఇకపై ఖచ్చితంగా తల దించుకోవాల్సి ఉంటుంది అని అన్నాడు యశ్వంత్. ఏంటి అని గట్టిగా అరిచాడు జై. సురభి ఈ రికార్డింగ్ ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి పంపించకుండా మన ఇంటికి పంపించింది అంటే అర్థమేంటి? ఇక్కడే ఆమె ఆలోచన క్లియర్గా అర్థమవుతుంది అన్నాడు యశ్వంత్. ఏం అర్థమవుతుంది అని అడిగింది నందిని. ఆ సురభి మనల్ని బెదిరిస్తుంది. వాళ్ళీ విషయాన్ని పెద్దదైనా చేయాలనుకుంటున్నారు, లేదా మన నుండి ఇంకేదో కోరుకుంటున్నారు. అండ్ రికార్డింగ్ పంపినప్పుడు ఒక లెటర్ కూడా ఉంది. అందులో మనం స్వయంగా శ్రవణ్ ఇంటికి వెళ్లి వాళ్ళకి క్షమాపణ చెప్పాలి అని ఉంది అంటూ దిగులుగా చెప్పాడు యశ్వంత్. యశ్వంత్ మాటలకి జైకి విపరీతంగా కోపం పెరుగుతుంది. ఏంటి, మనం వాళ్ళ ఇంటికి వెళ్లి క్షమాపణ అడగాలా? అలా అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారా? వాళ్ళకెంత ధైర్యం అని అరిచాడు జై. ఇప్పుడు బాల్ వాళ్ళ కోర్టులో ఉంది. నువ్వు వెళ్లి క్షమాపణ చెప్తావా, లేదా నీ లైఫ్ ని వదిలేస్తావా? విందా గ్రూప్స్ మన ఫ్యామిలీని షికా గ్రూప్స్ నుంచి పూర్తిగా తరిమేయాలని అనుకుంటున్నారు. నా మాట విను. ఓ ₹1,00,000 మరికొన్ని కాస్ట్లీ గిఫ్ట్స్ తీసుకుని మా అన్నయ్య శ్రవణ్ ఇంటికి వెళ్దాం, క్షమాపణ చెప్పేద్దాం అని నిస్సహాయంగా అన్నాడు యశ్వంత్. నో డాడ్, నేను రాను. అసలు సురభి ఫ్యామిలీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమాపణ చెప్పను అని చిన్నపిల్లాళ్లా మారాన్ చేశాడు జై. మీరెందుకింత భయపడుతున్నారు? ఈ రికార్డింగ్ వల్ల సురభి ఫ్యామిలీ మన ఫ్యామిలీని తొక్కేస్తుందని నేననుకోవడం లేదు. సో నేను కూడా రాను. జైని కూడా బలవంతం చేయకండి. మనం ఈరోజు క్షమాపణ చెప్పడానికి వాళ్ళ ఇంటికి వెళ్తే మన సర్కిల్లోని మన ఫ్యామిలీని హేళన చేస్తారు. అయినా నేను మీలా భయపడటానికి షికా ఫ్యామిలీ బిడ్డని కాను, రాయ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను అని పొగరుగా అన్నది నందిని రాయ్. సిటీలో 3 బిగ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. 1 రాయ్ ఫ్యామిలీ, అయితే 2 మేధా ఫ్యామిలీ, 3 విందా ఫ్యామిలీ. ఈ 3 ఫ్యామిలీస్ కూడా హైదరాబాద్ లోనే కాకుండా బాంబే సిటీలో కూడా డీప్ ఫౌండేషన్ ని కలిగి ఉన్నాయి. ఈ ఫ్యామిలీస్ కి సిటీలో పెద్ద స్ట్రెంగ్త్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. షికా ఫ్యామిలీతో పోలిస్తే వీళ్లంతా ఓ మెట్టు పైనే ఉన్నారు. అందుకే నందిని భర్తని అలా శాసించగలుగుతుంది. చూడు నందిని, ఆ దొంగ డేవిడ్ గాడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. వాణ్ణి పట్టుకోవడం సురభికి కుదురుతుందా? అయినా అందర్నీ షాక్కి గురిచేస్తూ వాణ్ణి పట్టుకోవడమే కాకుండా ఆర్నమెంట్ ని వెనకకు తీసుకొచ్చారు. దానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా సేకరించారు.
సురభి ఫ్యామిలీ వెనుక ఎవరో శక్తివంతమైన వాళ్ళున్నారు. వాళ్లే ఇదంతా చేస్తున్నారు. డేవిడ్ని కనిపెట్టి అతని నోటితో నిజం చెప్పించి మనల్ని ఇరికించారు. ఇదంతా ఓ పెద్ద ఉచ్చులా ఉంది. ఈ ఉచ్చులో మనం బిగుసుకోకముందే ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి. ఓసారి ఆలోచించండి అని చాలా సున్నితంగా చెప్పాడు యశ్వంత్. నందిని మొహం చిట్లించింది. ఏదేమైనా తెర వెనుక ఎవరో ఉండి ఇదంతా చేయిస్తున్నారు. ఈ విషయాన్ని నా వైపు నుండి ఆలోచిస్తే మన ఫ్యామిలీని లక్ష్యంగా చేసుకున్న వ్యక్తి సురభి ఫ్యామిలీకి హెల్ప్ చేసుండొచ్చు. ఇప్పుడు మన సిచ్యువేషన్ అతని అండర్లో ఉంది. కాబట్టి మనం శ్రవణ్ అన్నయ్య ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పాలి. ఈ ఒక్కసారి నా మాట విను అని అన్నాడు యశ్వంత్. ఇక నందిని ఏమీ మాట్లాడకపోయేసరికి యశ్వంత్ జైని లాక్కొని వెళ్లి కారెక్కించాడు. అలానే శ్రవణ్ శిఖాకి కాల్ చేశాడు. సురభి ఇల్లు. శివ తన రూంలో కూర్చొని యోగా చేస్తున్నాడు. మరోవైపు సురభి, రేణుకాదేవి హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నారు. టీవీలో కూతుర్ని చూసుకుని రేణుకాదేవి ఉప్పొంగిపోతుంది. తన కూతురు ఆర్నమెంట్స్ డిజైన్స్ లో పెద్ద పేరు తెచ్చుకోవడమే కాకుండా కంపెనీలో చీఫ్ డిజైనర్ గా స్థానాన్ని సంపాదించుకుంది. అదే సమయంలో శ్రవణ్ బయటకు వెళ్లి ఇంటికి వస్తున్నాడు. ఇంట్లోకి రాగానే తలుపు గట్టిగా నెట్టి, సురభి, ఏం జరిగింది? మా తమ్ముడు యశ్వంత్ తన కొడుకును తీసుకుని క్షమాపణ అడగటానికి ఇంటికొస్తున్నాడంట. జై నిన్నేదో ఇబ్బంది పెట్టాడంట. కాబట్టి వాళ్ళని క్షమించి వదిలేయాలని రిక్వెస్ట్ చేశాడు అని అన్నాడు శ్రవణ్. ఏంటి? యశ్వంత్ అతని కొడుకు జై మన ఇంటికొచ్చి మనకు క్షమాపణ అడుగుదామనుకుంటున్నాడా? నో, ఇందులో ఏదో తిరుకాసుంది అని అన్నది రేణుక. సురభి షాక్ అయింది. శివ చెప్పింది జరుగుతుందని ఆమె అస్సలనుకోలేదు. నాకు క్లియర్గా తెలియదు కానీ యశ్వంత్ వాయిస్ జెన్యూన్ గానే ఉంది. అతను క్షమాపణ చెప్పాలని అనుకుంటున్నట్లుగానే అనిపించింది అని సందేహంగా అన్నాడు శ్రవణ్. యశ్వంత్ మీ పట్ల ఇంత మర్యాద చూపిస్తాడని నేనెప్పుడూ అనుకోలేదు అని సురభి వైపు తిరిగి, ఏంటి సురభి, ఏం జరుగుతుంది అని సీరియస్ గా అడిగింది రేణుకాదేవి. సురభి ఒక్క క్షణం పాటు తడబడినా ఆ వెంటనే, నేను డిజైన్ చేసిన కింగ్ ఆఫ్ ది వరల్డ్ ని ఎవరో దొంగిలించారు అనే విషయం మీకు గుర్తుంది కదా? ఈ సంఘటన మొత్తానికి కూడా తెర వెనక ఉండి నడిపించింది జై. దానికి సంబంధించిన సాక్ష్యం కూడా మన దగ్గరే ఉంది అని కూల్గా చెప్పింది సురభి. ఏంటి, జై ఇంత పని చేశాడా? వాడు నిన్ను కంపెనీలో నుంచి వెళ్లిపోయేలా చేయాలనుకున్నాడు. అయినా రికార్డింగ్ ఎక్కడుంది? మీరు దాన్ని ఎలా కనుక్కున్నారు అని కోపంగా అడిగింది రేణుకాదేవి. నిజానికి ఆ మిస్ అయిన ఆర్నమెంట్ కంపెనీ కనుక్కొని ఉంటుందని అనుకుంది రేణుకాదేవి. కాని ఆ పని చేసింది శివ అని ఆమె అస్సలు అనుకోలేదు. రికార్డింగ్ నా దగ్గరే ఉంది అండ్ ఇదంతా శివ కనిపెట్టాడు అన్నది సురభి. ఏంటి, శివనా? అతనిలో ఇంత టాలెంట్ ఉందా అని అనుమానంగా శివ రూమ్ వైపు చూసింది రేణుకాదేవి. హా, అవును అన్నది సురభి. శివ తన కళ్ళు మూసుకుని పూర్తి ధ్యానంలో ఉన్నాడు. శివా, ఒకసారి బయటికి రా అని గట్టిగా పిలిచింది రేణుకాదేవి. అప్పుడే ధ్యానం ముగించుకున్న శివ వెంటనే తను చేస్తున్న పనిని ఆపేసి రేణుకాదేవి దగ్గరికి వచ్చాడు. శివ, నువ్వు జెన్యూన్ గా ఆన్సర్ చెప్పు. సురభి తయారు చేసిన కింగ్ ఆఫ్ ది వరల్డ్ ని, ఈ సాక్ష్యాన్ని నువ్వే కనుక్కున్నావా అని సందేహంగా అడిగింది రేణుకాదేవి. నాకు హెల్ప్ చేయమని నేను నా ఫ్రెండ్ని అడిగాను. అతను ఓ ప్రైవేట్ డిటెక్టివ్ అని చెప్పాడు శివ. అమ్మా, ఈ విషయంలో శివ నాకు హెల్ప్ చేయడమే కాదు, అతను తన ఫ్రెండ్కి 1,00,000 రూపాయలు ఫీజిచ్చాడు అన్నది సురభి. అయినా కాని ఈ శివని నమ్మొద్దు సురభి, మోసం చేస్తున్నాడు అంది రేణుకాదేవి. యశ్వంత్ అంత పట్టుపట్టి జైని శ్రవణ్ ఇంటికి తీసుకొనొస్తున్నాడు. జై నిజంగా క్షమాపణ చెప్తాడా లేదా వాళ్ళు మరేదైనా ప్లాన్ చేసుకుని వస్తున్నారా? రేణుకాదేవికి ఇంకా శివ అంటే ఎందుకంత కోపం? సురభికి శివ చూపిస్తున్న ప్రేమ ఇప్పటికైనా అర్థమవుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.